వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఓకే. మీ పైన విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఓకే. హ్మ్. అది నిజమేనేమోనని నమ్మే ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళనెలా మీ వైపు తిప్పుకుంటారు? వాళ్ళకెలా అదే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చెప్తున్నామంటే, ఒకవైపు అధికారంలో ఉన్న వాళ్ళే హ్మ్. ఏదైనా యాక్షన్‌లో ఉంటారు. హ్మ్. అధికారం లేనోడిలో యాక్షన్ ఏమి ఉండదు కదా! కాబట్టి మనం డే టు డే మాట్లాడినప్పుడు ఎక్కువ విషయాలు అధికారంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడాల్సొస్తది. వాళ్ళనే కదా క్వెషన్ చేస్తాం. అది. హ్మ్. ఆ క్వెషనింగ్ అనేది పవర్‌లో ఉన్న వాళ్ళకి జరుగుద్ది. అది అది కూడా ఒక ఆలోచన అనుకోవచ్చు వీళ్ళు. పద్దాక వాళ్ళనే క్వెషన్ చేస్తున్నారు, వీళ్ళని క్వెషన్ చేయట్లేదు అనుకోవచ్చు. హ్మ్. వీళ్ళని క్వెషన్ చేయడానికి అసలు వీళ్ళు లేరు కదా! అవును. సోదిలో లేరు కదా! హ్మ్. హ్మ్. వాళ్ళని ఏం ప్రయోజనం ఉంటుంది? ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? హ్మ్. సో యాజ్ ఫర్ యూ హ్మ్. వైసీపీ కోసం టీడీపీ పనిచేస్తోంది. హ్మ్. టీడీపీ కోసం వైసీపీ పనిచేస్తోంది. హ్మ్. అంతే కదా! యెస్. ఇది చాలా అంటే ఒక మాస్టర్ మైండింగ్ అది. అది అది ఎంత లోతుగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుద్ది. హ్మ్. మీరు జరుగుతున్న డెవలప్‌మెంట్స్ అన్నిటిని మీరు ఇన్ఫరెన్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే హ్మ్. క్లారిటీ వస్తది మీకు. హ్మ్. 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 ఓహో! ఈ ఈ రకమైనటువంటి కుట్ర ఉందా? హ్మ్. ఇప్పుడు నేను అసలు మీకు ఇంకొక భయంకరమైన విషయం కూడా చెప్తా. హ్మ్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని అంత హడావిడి చేశారు కదా! కాంప్రమైజ్ అయిపోయినట్టుంది అని నేను అంటున్నాను ఈరోజు. లిక్కర్ స్కామా? అంటే హ్మ్. వాళ్ళకి మధ్య తెరచాటు ఒప్పందం. అంటే బిహైండ్ ది స్క్రీన్స్ ఒప్పందాలు అయిపోయినాయి. హ్మ్. ఎత్తుకున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తున్నారు తప్ప హ్మ్. నిజంగా దీనిలో ఏదో జరిగితే దాన్ని వెలికి తీసి చర్య తీసుకుందాం అన్న సీరియస్నెస్ గవర్నమెంట్లో ఉందని నేనైతే అనుకోవడం ఈ లేదు. రోజు కనపట్లేదా సీరియస్‌నెస్ మీకు? అనుకోవడం లేదు. హ్మ్. చేసిన అరెస్టులు కూడా కేవలం పబ్లిక్ కోసం లేదా వీళ్ళ రేట్లు పెంచుకోవడానికి, హ్మ్. వీళ్ళకి కావాల్సినవి ఎక్కువ తీసుకోవడానికి. హ్మ్. ఒకవేళ వాళ్ళకి కమిషన్ వచ్చి ఉంటే అందులో ఎంత ఈళ్ళు కొట్టాలని ఆలోచించడానికి జరుగుతున్నాయి తప్ప కాదు సార్. జరిగిన అరెస్టులేం చిన్న అరెస్టులు కావు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అరెస్టు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి అరెస్టు, భారతి గారికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఫైనాన్స్ డైరెక్టర్ గోవిందప్ప అరెస్టు, తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి అరెస్టు. ఎందుకు మీకు అది లైట్‌గా? అప్పుడే కదా బేరం పెరుగుద్ది. ఆ లెవెల్‌లో చేస్తేనే కదా ఆ! నెగోషియేటింగ్ పవర్ పెరుగుద్ది. ఓకే. అంటే నేను ఒక ఎలిగేషన్ చేస్తున్నాను మీ ద్వారా. హ్మ్. అది కాదంటే అంటే కాలం ప్రూవ్ చేస్తది. అలిగేషన్ చేయడం వెనక రీజన్ ఏంటి? మీ దగ్గర ఉన్న సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీకేమనిపిస్తుంది? మీకు కనపడుతున్న పిక్చర్ ఏంటి? నాకు కనిపిస్తున్న పిక్చర్ ఏంటంటే తెర వెనుక ఒప్పందాలు అయిపోయాయి. హ్మ్. సో, ఒకసారి అడుగేసాం కాబట్టి దీన్ని కొనసాగించకపోతే జనం అర్థం చేసుకుంటారు. స్ట్రాటజిక్ ఎండ్ ఏదో ఉండాలి. దానికి ఒక లాజికల్ ఎండ్‌కి తీసుకెళ్ళి వదిలేద్దాం హ్మ్. అన్న ఆలోచనలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. హుహు. హుహు. సో, కాలం నిర్ణయించాలి మరి. సో, మన 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 మాట అది నిజమవుద్దా? లేక నిజం కాకపోద్దా అనేది చూడాలి. 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ డబ్బులు మళ్ళీ ప్రజల ఖజానాకు వచ్చే పరిస్థితి లేదింకా. అసలు అది చెబుతోంది. అది ఇచ్చినట్టుగానే తీసుకున్నట్టుగానే ఎక్కడ లేదు. ప్రూఫే లేదు కదా! అలిగేషన్ అయితే చేస్తుంది. సిట్ కూడా అలిగేషన్ చేస్తుంది. లేదు. అసలు అసలు నేను ఇంకొక ప్రశ్న కూడా రాబోయే రోజుల్లో వేయాలనుకుంటున్నాను. అసలు వీళ్ళు ఉన్న విధానాన్ని ఎందుకు మార్చాల్సొచ్చింది? హ్మ్. అసలు ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఈ విధానం మార్చడంలో వీళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటి? హ్మ్. దీని వెనక వీళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? హ్మ్. ఎందుకు ఇది జరిగింది? హ్మ్. అన్నది కూడా రాబోయే నేను రోజుల్లో దీన్ని అంటే నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాను. హుహు. ఆ అంశం గురించి కూడా రాబోయే రోజుల్లో హ్మ్. హుహు. ప్రశ్నిస్తాం. హుహు. హ్మ్. హుహు. సో, అది ఇందాక మీరు అడిగినటువంటిది హ్మ్. ఒకటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. హ్మ్. వీళ్ళు గత 75 సంవత్సరాలుగా వీళ్ళ ప్రవర్తన విధానం ఎలా ఉంది అన్న దాని మీద ఒక అవగాహన అయితే చాలా చేయాల్సిన పనుంది. కష్టం చేయాల్సిన పనుంది. హ్మ్. అదే సమయంలో వీళ్ళు మాట్లాడేదానికి నేనేం అడిగాను, ఇలా కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు తీసుకున్న పదవి ఒకటి, చేస్తున్న పని ఒకటి. హ్మ్. అందువల్ల రెండిటి మధ్య వివాదం ఉంది. హ్మ్. ఇది విచారించండి అని అడిగాం. మీరు ఎంక్వైరీ చేయమని చెప్పాం. హ్మ్. ఎంక్వైరీలో తేలితే చర్య తీసుకోమన్నాం. హ్మ్. దీనికి నువ్వు కోర్టుకి కదా సమాధానం చెప్పుకోవాలి. నేను తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పుకోవాలి. చేసుంటే నేను తప్పు చేశాను, పొరపాటైందని చెప్పుకోవాలి. హ్మ్. ఈ 2 మానేసి ఎదుటి వ్యక్తి మీద ఎదురు దాడి, హ్మ్. ఆ దాడి కూడా అసందర్భంగా ఎలాంటి కాంటెక్స్చువల్ మ్యాటర్ కాంది. ఇప్పుడు నేను ఆఫీసర్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఉన్న యాక్టివిటీస్ గురించి హ్మ్. పొలిటికల్ లైఫ్‌లో ఎలా మాట్లాడతాం? కరెక్ట్. ఇప్పుడు నేను రాజకీయ కార్యక్రమాలు అప్పుడేం చేయలేదు కదా! హ్మ్. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ 1 ఇయర్ హ్మ్. ఓల్డ్ ఓన్లీ. సో, అయితే ప్రజల కోసం చేసిన పనులున్నాయి. హ్మ్. సో, ప్రజల కోసం చేసిన పనుల్లో ఎ ఎ ఏ విధంగా పనిచేశాం అనేటువంటిది మేము చెప్తున్నాము. సో, ఆ ప్రజాసేవని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికొచ్చాం. హ్మ్. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా కూడా ఇట్స్ ఎ సివిల్ సర్వీస్ లిమిటేషన్స్ ఓన్లీ. ఉంటాయి. ఆ! బట్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి ఈ సేవ అన్న ఆలోచనతోటి ఇక్కడికొచ్చాం. హ్మ్. అయితే వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్.
ఇప్పుడు పేదరికంపై గెలుపని అప్పుడు కొన్ని ప్రోగ్రాంలు చేసాం ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఓకే. ఆ రోజు కూడా నేను మాట్లాడాను. ఉమ్, అంటే ఈ గవర్నమెంట్ పాలసీలు ఏంటి, పేదరికంపై గెలుపు అన్న కాన్సెప్ట్ ఏంటి, ఉమ్. ఎందుకు ఇది తీసుకున్నారు సీఎం గారు అని ఆ రోజు కూడా నేను చెప్పా. బాబు గారి గురించి ఎస్, అంతే కదా, అంటే వై హీ టుక్ దిస్ కాన్సెప్ట్ అని నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉమ్, ఇంట్రడక్టరీ స్పీచ్ నేనే ఇచ్చాను. ఉమ్, ఉమ్, అందులో కూడా చెప్పాను నేను. ఉమ్. అంటే ఎందుకు పేదరికంపై గెలుపు అంటే ఆ ప్రోగ్రామ్ని మేమే కాయిన్ చేసాం. ఓకే. ఆ పేరు కూడా మేమే చెప్పాం ఉమ్, సీఎం గారు, ఉమ్, ఈ పేరు పెడితే బాగుంటుందని. ఉమ్, బాగుంది టైటిల్ అని ఆయన ఆ టైటిల్ తీసే పెట్టాడు అప్పుడు, ఉమ్. పేదరికంపై గెలుపు. ఓకే. సో మరి ఆ వీడియోలు కూడా తీసి ప్లే చేసి అప్పుడు మీరు తెలుగుదేశం అయిపోయిన అనాలిగా. ఉమ్, అవును కదా. అంటే కన్వీనియంట్గా ఉండే మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు తీస్తారు ఆ వీడియోస్. మేబీ. సో నేను ఈ రకంగా మాట్లాడే వాళ్ళు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీది తప్ప ఒప్ప, తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి, ఎవరికి కోర్టుకు చెప్పండి. ఇలా వీడియోలు చేసుకుని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేయటం వల్ల ఏం సాధించగలుగుతారు?